మనకి మహిళా దినోత్సవం కదా. అవును. బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్. మరేమో మరి బెంగళూరు వెళ్తాం కదా మనం. అవును. అందుకని రావడం కుదరదండి మరి నాకు అని చెప్పేసాను. మరి బాగోదు కదా, ఎదురు చూస్తారని. మరి వెళ్ళాలి కదా అత్తయ్య గారు. మరి బాగోదమ్మా, ఇక్కడ మరి ఇది ముఖ్యం కదా, ఆడపడుచుకోవాలి అంటే మరి ముఖ్యమైన తప్పు. అవి గొప్ప సుక్కుమని ఏమంటారు చూసి వాళ్ళు, అవార్డు విలువ తెలియదు కదే. తెలియని వాళ్ళు ఏమంటారంటే ఆడపడుచు కోడల కన్నా అవార్డు ముఖ్యమా అంటారు. మనం ఆ మాట అనిపించుకోకూడదు కదా. పొద్దు వెళ్ళి అందుకుంటావా నా బదులు? సరే అందుకుంటావా? అవార్డా? అవార్డుకి మీరే వెళ్ళాలి అత్తయ్య గారు. బాగుంటుంది. ఇంట్లో కావాలంటే మామగారి దగ్గర నేను ఉంటా. అత్తయ్య గారి బదులు నేను అందుకుంటున్నానని చెప్పు, నాకు ఇంకా గర్వంగా ఉంటుంది కదా. వద్దు మామగారు కాని వాళ్ళు ఓటిట మొత్తం 2 అవార్డులు ఈ సంవత్సరం నాకు తెలుసా. కంగ్రాచులేషన్. దీంతో ఎన్ని అవార్డులు వచ్చాయో చెప్పనా? చెప్పండి. 38. వావ్, సూపర్. అత్తయ్య గారు మీ గోల్స్ అన్ని బాగా ఇచ్చేసారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో పిల్లలకు పెళ్ళిళ్ళు లేట్లు అవుతున్నాయి కదా. 30-35 ఏళ్ళు వచ్చే వరకు అవ్వట్లేదు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎప్పటికీ ఎదిగారు. వాళ్ళు ఎప్పుడు బాధ్యతలు తీరుతాయి. అలా అయితే న్యాయం చేయలేరు పిల్లలకి. అంటే డబ్బు సంపాదించేస్తారు, ఓపికలు ఉండాలి కదా. వాళ్ళు అచ్చగా తీర్చుకునేలా ఉండాలి. అవును. ఇప్పుడేమో 60 సంవత్సరాలు వస్తేనే పూర్ణాయుద్ధాయం ఉన్నట్టు అంటున్నారా. ఏ టైంకి ఎలా ఉంటామో తెలియదు కదమ్మా. పిల్లలు చదువుకోవచ్చు, చదివించి మొగుడైతే నన్ను చదివించలేదు మావయ్య గారు. అవును, చదివిస్తామండి అని మాట ఇచ్చారు, చేసుకున్నారు. నేను ఎంత చదువుకుంటే అంత చదివించారా లేదా? ఎన్ని రకాల చదువులు ఒక రకం చదివేటి దెబ్బ. ఇప్పుడు ఏంటంటే పిల్లల చేతికి తెచ్చా కూర్చో అమ్మ ఇంట్లో అంటే కూర్చున్నాను. చేయలేదు నేను 18 సంవత్సరాలు. అందుకే అలాగే మీలాగా ఉండాలని చెప్తున్నాను నేను అందరికి. అబ్బో, మా కోడలని మెచ్చుకుంది చూసారా. మరి కోడలు మెచ్చుకుంటుంది మిమ్మల్ని. కంగ్రాచులేషన్స్ అత్తయ్య గారు, అవార్డ్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.